మాడ్యూల్ 1 బాధ్యతాయుత ఏఐ. స్వాగతం. మాడ్యూల్ 1 బాధ్యతాయుత ఏఐకు. ఏఐ ప్రపంచాన్ని మారుస్తోంది. కానీ గొప్ప శక్తితో గొప్ప బాధ్యత కూడా వస్తుంది. బాధ్యతాయుత ఏఐ అంటే ఏఐ వ్యవస్థలు సురక్షితంగా, న్యాయంగా మరియు గౌరవంగా ఉండాలి. బాధ్యతాయుత ఏఐ సిద్ధాంతాల పరిచయం. బాధ్యతాయుత ఏఐ ఈ ముఖ్యమైన సిద్ధాంతాలను అనుసరిస్తుంది: ఫెయిర్నెస్, రిలయబిలిటీ, సేఫ్టీ, ప్రైవసీ, సెక్యూరిటీ, ఇంక్లూజివ్నెస్, అకౌంటబిలిటీ. ఈ సిద్ధాంతాలు నీ డిజైన్, డెవలప్ మరియు ఉపయోగించడానికి మార్గదర్శకంగా ఉంటాయి. మానవ పరస్పర చర్యల కోసం మార్గదర్శకాలు. ఏఐ సులభంగా ఉపయోగించదగినది, సహాయకారిగా మరియు పారదర్శకంగా ఉండాలి. వినియోగదారులతో మాట్లాడుతున్నారని తెలుసుకోవాలి మరియు దాని పరిమితులను అర్థం చేసుకోవాలి. ఏఐ మానవులను మద్దతు ఇవ్వాలి, కానీ స్థానంలోకి రాకూడదు. మైక్రోసాఫ్ట్ బాధ్యతాయుత ఏఐ స్టాండర్డ్. మైక్రోసాఫ్ట్ బాధ్యతాయుత ఏఐను రూపొందించింది. దీనివల్ల నీ జాగ్రత్తగా అభివృద్ధి చేయవచ్చు. ఈ స్టాండర్డ్ వల్ల ఏఐ ఫెయిర్, రిలయబుల్, సేఫ్ మరియును గౌరవించేలా ఉంటుంది. ఇది వ్యాపారాలు మరియు డెవలపర్లకు సమగ్రమైన ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. మాడ్యూల్ 2 ఫెయిర్నెస్ ఇన్ ఏఐ. స్వాగతం. మాడ్యూల్ 2 ఫెయిర్నెస్ ఇన్ ఏఐకు. ఫెయిర్ ఏఐ అంటే ఏఐ వ్యవస్థలు అందరికీ సమానంగా పనిచేయాలి, వారి ప్రముఖత లేదా నేపథ్యం మదింపు చేయకుండా. ఏఐ కొన్ని సందర్భాల్లో అసమానంగా ప్రవర్తించవచ్చు. ఏఐ సంబంధిత 3 ప్రధాన రకాల ప్రమాదం ఉన్నాయి. హార్మ్ ఆఫ్ అలోకేషన్. ఏఐ సమాన అవకాశాలను ఇవ్వకపోవడం లేదా కొన్ని వ్యక్తులకు అంగీకరించకపోవడం, ఉదాహరణకు రుణాలు లేదా ఉద్యోగ అవకాశాలు. హార్మ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్. ఏఐ కొన్ని సమూహాల కోసం మెరుగ్గా పనిచేయడం, మరికొన్ని సమూహాల కోసం తక్కువ నాణ్యత చూపించడం. హార్మ్ ఆఫ్ రిప్రజెంటేషన్. ఏఐ కొన్ని సమూహాలను తప్పుగా ప్రతిబింబించడం లేదా పూర్తిగా మర్చిపోవడం. విద్యలో ఫెయిర్నెస్ ను నిర్ధారించడం. విద్యా రంగంలో ఏఐ ప్రతి విద్యార్థికి సమానంగా ఉండాలి. ఏఐ ఏ ఒక గ్రూప్కు మాత్రమే ప్రయోజనం చేకూర్చకూడదు. పాఠశాలలు మరియు డెవలపర్లు ఏఐ వ్యవస్థలను పరిశీలించి అవి అందరికీ సమానంగా మరియు న్యాయంగా ఉంటాయా అనే దానిపై ధృవీకరించాలి. ఈ మాడ్యూల్స్ పూర్తి చేసినందుకు ధన్యవాదాలు. బాధ్యతాయుతమైన మరియు న్యాయమైన ఏఐ ప్రపంచాన్ని అందరికీ మెరుగైనదిగా మారుస్తుంది. మంచి ఏఐ పవర్డ్ భవిష్యత్తును కలిసి నిర్మిద్దాం.